వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి 14 వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు అంటే 18th November 2022 అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 17 December 2022 అనమాట. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి ఆఫీసెస్ వచ్చేసరికి మనకి రీజనల్ ఆఫీసెస్ పాట్నా అంటే బీహార్, కోల్కతా, వెస్ట్ బెంగాల్, గువాహటి, అస్సాం అండ్ కోచి కేరళలో అయితే ఉన్నాయి. ఇంకా కూడాను సబ్ ఆఫీసెస్ వచ్చేసరికి అలహాబాద్, వారణాసి, ఫరక్కా, ఇంకా ఇలాగా వేరియస్ లొకేషన్స్లో అయితే ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి విజయవాడలో కూడా ఒక ఆర్గనైజేషన్ అయితే ఉన్నది, IWAI 17011/4/2022 అనమాట. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. ఇవి దీనికి సంబంధించి మనకి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిలో మనకి డిప్యూటీ డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ ఇంకా EDP అసిస్టెంట్ ఒక వేకెన్సీ అయితే ఉన్నది, OBC. ఇంకా జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ అనమాట, JHS. మొత్తం అయితే 3 అయితే ఉన్నాయి. 2 అయితే UR, 1 అయితే EWS, ఇంకా స్టెనోగ్రాఫర్ D4 అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ కేటగిరీ అయితే ఇచ్చారు. ఒకటేమో UR, ఒకటి OBC, SC, ST, 4 కేటగిరీస్కి ఈచ్ 1 అయితే ఉన్నది. ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్స్ 4 అయితే ఉన్నాయి. వాటిలో 3 UR, 1 OBC, 1 అయితే PH క్యాండిడేట్స్కి అయితే దీనిని ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి డిప్యూటీ డైరెక్టర్ సంబంధించి డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఇంకా నెక్స్ట్ EDP అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైనా పర్లేదు, ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ ఆపరేషన్ ఆన్ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ మిషన్. కంప్యూటర్ మీద అయితే మనకి డేటా ఎంట్రీ ఎక్స్పీరియన్స్ 1 year అడుగుతున్నారు EDP అసిస్టెంట్కి సంబంధించి. కంప్యూటర్ సైన్స్లో ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ అంటే సరిపోతుంది. ఇంకా జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, లేదంటే కనుక డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హైడ్రోగ్రఫీ ఆర్ ల్యాండ్ సర్వే, లేదంటే కనుక ఇక్కడ SR1 or 2 సర్టిఫికేట్ ఉన్నా కూడాను ఇండియన్ నేవీకి సంబంధించి దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా మన 7 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు హైడ్రోగ్రఫీలో. ఇంకా స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఓన్లీ ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే ఇచ్చారు. ఇంకా స్కిల్ టెస్ట్, డిక్టేషన్ 10 minutes, 80 words per minute, ట్రాన్స్క్రిప్షన్ అయితే 65 minutes ఇంగ్లీషు, అలాగే 75 minutes అయితే హిందీ ఇచ్చారు. ఇంకా మనకి మాన్యువల్ టైప్ రైటర్ లేదంటే కంప్యూటర్ మీద అయితే ఇక్కడ ఇంగ్లీష్ లేదంటే హిందీలో అయితే మనం ట్రాన్స్క్రిప్షన్, షార్ట్ హ్యాండ్, లోయర్ డివిజన్ క్లర్క్స్కి సంబంధించి దీనికి కూడా ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ స్పీడ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 25 words per minute ఇన్ హిందీ అనమాట ఆన్ మాన్యువల్ టైప్ రైటర్, లేదంటే 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్ మీద కానీ లేదంటే మాన్యువల్గా కానీ. ఇక్కడైతే మనకి స్పీడ్ అయితే ఇచ్చారు వర్డ్స్ పర్ మినిట్, దాని ప్రకారం అయితే మనం టైపింగ్ అయితే చేయగలగాలి ఈ లోయర్ డివిజన్ క్లర్క్స్కి సంబంధించి. ఇంకా మనకి ఏజ్ అయితే ఇక్కడ పైన వేకెన్సీకి అయితే ఇచ్చారు. డిప్యూటీ డైరెక్టర్ 40 years, EDP అసిస్టెంట్ 35, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ 30, ఇంకా LDC అండ్ స్టెనోగ్రాఫర్ సంబంధించి 27 years అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్ టు 3 years ఫర్ OBC అనమాట, నాన్ క్రీమీ లేయర్స్కి సంబంధించి. ఇంకా 5 years ఫర్ SC ST, ఇంకా 10 years ఫర్ జనరల్ UR PWD క్యాండిడేట్స్కి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అవుతుంది ఏజ్ రిలాక్సేషన్. ఇంకా ఫీజు అయితే మనం ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఇక్కడ జనరల్, OBC అండ్ వీళ్ళైతే కనుక 500 rupees అయితే పే చేయాలి. ఇంకా SC ST PWD EWS క్యాండిడేట్ అయితే కనుక 200 rupees అయితే పే చేయాలి. జనరల్ UR OBC 500, ఇంకా అదర్స్ అందరూ కూడా 200 rupees అయితే పే చేయాలి. ఇది మనకి IWAI అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 1 day డిలే అయితే అయింది. మనకి 18th November స్టార్ట్ అవ్వాల్సింది ఈరోజు అంటే 19th November 2022 స్టార్ట్ అవుతున్నది. అలాగని మనకు ఒక 1 day మనకి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ 18th December 2022 అనమాట. ఇది రిజిస్ట్రేషన్ లింక్.
దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్. మన స్టెప్ 1 రిజిస్ట్రేషన్, స్టెప్ 2 అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు జేపీజీలో 50 to 100 KB మధ్య అయితే మనం అప్లోడ్ చేయొచ్చు. ఇంకా సర్టిఫికేట్స్ అయితే 50 to 1 MB మధ్య అయితే మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనం టిక్ ఆన్ చేసి ప్రొసీడ్ టు రిజిస్టర్ అయితే అనాలి. ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇదైతే లోడ్ అవుతుంది. ఇలాగ మనకి ఇక్కడ బ్రౌజర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 10, ఇంకా మొజిల్లా ఫైర్ ఫాక్స్ 70, గూగుల్ క్రోమ్ 53 అండ్ 8G మైక్రోసాఫ్ట్ 66. ఇదైతే ఇలాగ వచ్చింది. కింద మనకి ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని వచ్చింది. సపోజ్ మనం ఇక్కడ LDC తీసుకుంటే, లేకపోతే EDP అసిస్టెంట్ ఇది తీసుకున్నాం. ఇక్కడ పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ అయితే పూర్తి నేమ్ ఇవ్వాలి, మిస్టేక్స్ లేకుండా. ఇంక ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి, సేమ్ మొబైల్ నెంబరు సెకండ్ టైము. ఇక్కడ ఈమెయిల్ ఐడి, అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి సెకండ్ టైము. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ మనకి ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ అని వస్తుంది. మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మోడిఫై చేసుకోలేమని చెప్తున్నారు. మనం క్యాన్సిల్ చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. ఓకే అన్నాము ఫ్రెండ్స్. మనకి ఇలాగైతే వచ్చింది. అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్ అయితే అలాట్ అయింది. ఇక్కడైతే డీటెయిల్స్ వచ్చాయి మనం ఇచ్చినటువంటివి. ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్, దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి. ఇదైతే లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు ఒక పాపప్ విండో వచ్చింది. ఇలాగ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక మన స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. మనకి 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ఉంది. ఎలిజిబిలిటీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనమాట. ఇవన్నీ మనం అయితే ఎంటర్ చేయాలి. క్లోజ్ అన్నాము, కిందకి వచ్చాము. ఇలాగ మనకి 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చాయి. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఫీమేల్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి 3 choices ఇచ్చారు. ఇక్కడ ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, గువాహటి, పాట్నా, కోచి ఇవైతే ఇచ్చారు మనకి. 7 వీటి నుంచి మనం 3 ఎగ్జామినేషన్ ప్రిఫరెన్సెస్ అయితే మనం డిఫరెంట్గా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది, అంటే మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా TADL కూడా వాళ్ళు ఇవ్వరని చెప్తున్నారు ఇక్కడ రిటర్న్ టెస్ట్ కోసం. ఇదైతే మనం మన దగ్గరగా ఉండేదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కేటగిరీ ఇవ్వరా ఇది అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. మనకి ఏజ్ యాజ్ ఆన్ 17 December 2022 అయితే మన నోటిఫికేషన్ ఇందాక చెప్పినట్టు చూసుకోవాలి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే కనుక వాళ్ళ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవ్వాలి, నో అయితే అవసరం లేదు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే కనుక జాయినింగ్, రిటైర్మెంట్, ఇంకా డ్యూరేషన్ ఆఫ్ సర్వీస్ అయితే ఇవ్వాలి, నో అయితే అవసరం లేదు. ఇంకా మీరు కనుక గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ అయితే కనుక PSUలో కానీ ఇంకా ఏదైనా జాబ్లో ఎస్ అయితే ఎస్ పెట్ట, అదర్వైజ్ నో పెట్టాలి. ఇంకా సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట. డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది, మనం ఓకే అన్నాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్కి అయితే వచ్చాము. మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి, ఇక్కడ మిస్టర్ అలాగా ఇవ్వకూడదు. ఇంకా మీ యొక్క మదర్ నేమ్ ఇవ్వాలి. ఇక మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబరు ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ డోర్ నెంబర్తో సహా మీ యొక్క కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ మన ఇచ్చినటువంటి స్టేట్ని బట్టి వస్తాయి అన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ ఇస్తే మనకి దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ వస్తాయి. పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ పెట్టాలి, కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రైట్ ఫ్రమ్ మెట్రికులేషన్ నుంచి మన బోర్డు, కౌన్సిల్, ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్, ఇన్స్టిట్యూట్ నేము, అలాగే సబ్జెక్ట్ యొక్క కాంబినేషన్ మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ అవి అయితే మనం ఇవ్వాలి. ఇక్కడ ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. అలాగే ఇంటర్మీడియట్, అలాగే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, అంటే మనం అప్లై చేసినటువంటి పోస్ట్కి ఏదైతే క్వాలిఫికేషనో దట్ ఈస్ కాల్డ్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, అదైతే మనం కంపల్సరీగా అయితే ఇవ్వాలి ఆ పోస్ట్కి సంబంధించి. ఇక్కడ మనం LDC ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. 35 words per minute ఇంగ్లీష్ అయితే నేను తీసుకున్నాను. మీకు ఏదైతే మీకు అప్లికబుల్ అదైతే ఇక్కడ తీసుకోవాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది. ఇక్కడ మనం ఏ ఆర్గనైజేషన్లో పనిచేసాం, ఎప్పటి నుంచి ఎంతవరకు పనిచేసాం ఇదైతే ఇవ్వాలి.
లేకపోతే కనుక అవసరం లేదు. ఇక్కడ మనం సేవ్ నెక్స్ట్ అనొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం నెక్స్ట్ పార్ట్కి అయితే వచ్చాం. ఇక్కడ మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇంకా ఇక్కడ మెట్రికులేషన్ సర్టిఫికెట్ మన 50 to 100 KB మధ్య జేపీజీలో అయితే మనం ఇవి అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఈ డాక్యుమెంట్స్ మెట్రికులేషన్ డిగ్రీ ఇలాగా యూజీ సంబంధించినవి అయితే మనం 1 MB వరకు పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారు, మనం క్యాప్చా ఇచ్చి మనం అగ్రీ అనాలి, ఇంకా ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రివ్యూ అన్నాము. ప్రివ్యూ అంటే ఇలాగా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే వస్తుంది. మన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి, ఇంక్లూడింగ్ ఫోటో అవి. ఇక్కడ మనం క్లోజ్ చేశాను నేను. మీరు అన్నీ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నాయనుకుంటే మీరు సబ్మిట్ అయితే చేయాలి. ఆఫ్టర్ సబ్మిషన్ యూ కెన్ నాట్ మోడిఫై ఎట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో మీరు ఏంటంటే చెక్ చేసుకోవాలి బిఫోర్ సబ్మిట్ అనమాట. సబ్మిట్ అయితే అన్నా నేను. ఆర్ యు షూర్ అని అడుగుతున్నది, మనం ఓకే అయితే అన్నాము. ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఫీజు నేనైతే జనరల్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ 500 రూపీస్ ఇచ్చింది. ఇదైతే నేను పే చేయాలి. అదే కనుక ఈ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో రిజర్వ్డ్ వాళ్ళకైతే 200 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడైతే మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది ఇచ్చేసి మనం ఇది ఫీజు అయితే పే చేయాలి. ఇందాక మనకి ఇక్కడ ప్రివ్యూ కనపడింది కదా, అక్కడ నుంచి మనం అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి IWAI సంబంధించి 14 వేకెన్సీస్ application online process. Wish you all the best and success. Have a nice day.